హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో అనేది చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది మనం దీనిలో యాడ్ చేద్దాం. ఈ ఆయిల్ హీట్ అవ్వాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం 4 to 5 మీడియం సైజ్ టొమాటోస్, అలానే 4 to 5 మిర్చి, చిన్న అల్లం ముక్క అనేది మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేద్దామండి దీంట్లో. అలానే అన్ని టొమాటోస్ కూడా మనం దీంట్లో యాడ్ చేసేద్దాం. ఈ విధంగా అన్ని టొమాటోస్ మనం యాడ్ చేసేయాలండి. తర్వాత మనం మిర్చి కూడా దీనిలో యాడ్ చేద్దాం. ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకుని అలానే అల్లం కట్ చేసుకున్నాం కదండి, చిన్న పీస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసి మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. అల్లం యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది పెసరట్టు వేసుకున్నప్పుడు మనం ఇది ద బెస్ట్ చట్నీ అని చెప్పొచ్చండి. దానికి కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్ తినండి, కంపల్సరీ ట్రై చేయండి ఈ చట్నీ. సో మనం ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చింతపండు యాడ్ చేశానండి. టొమాటో ఆల్రెడీ కొంచెం పులుపుగానే ఉంటుంది కాబట్టి సో లైట్గా మనం యాడ్ చేస్తే సరిపోతుంది చింతపండు అనేది టేస్ట్ కోసం. సో టొమాటోస్ కుక్ అవ్వడానికి మనకి పెద్ద టైం అయితే పట్టదండి. ఒక 2.5 minutesలో మనకి ఇవి ఫ్రై అయిపోతాయి. ఒక పెసరట్టు అనే కాదు, మనం అలా కూడా మనం ఈ చట్నీ అనేది యూజ్ చేయొచ్చండి. బాగుంటుంది టేస్ట్గా. ఈ అల్లం అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. సో మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. ఒకసారి కలపండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి కలపండి. ఇంకొక 1/2 minute మనకి ఇవి టొమాటోస్ అనేవి కుక్ అయిపోతాయి. సో చూసారు కదా, వన్స్ చెక్ చేశాను. ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టేసుకుందామండి. ఒకసారి చూద్దాం. సో మనకి టొమాటోస్ అయితే కుక్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి. సో ఇవి మనకి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇవి దీనిలో యాడ్ చేద్దాం టొమాటోస్.
సో ఇవి మనకు బాగా చల్లారినాయండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవచ్చు. సో దీనిలో యాడ్ చేసిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేద్దాం టేస్ట్కి సరిపడా. సో ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందామండి. ఈ విధంగా మిక్సీ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం కదండి. ప్యాన్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. సో ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయింది కదండి. సో ఇప్పుడు మనం 4 to 5 వెల్లుల్లి, అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. ఈ రెండు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండండి. అలానే 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే 1 to 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను. సో ఇది మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం మిక్సీ చేసిన టొమాటోస్ ఉన్నాయి కదండి, ఆ మిక్చర్ని దీనిలో యాడ్ చేసేయాలి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపండి. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఈ టొమాటో చట్నీ ఎలా వచ్చిందో కూడా నా కామెంట్స్లో చెప్పండి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.